జై భీమ్, జై భీమ్. గత 8 సంవత్సరాలు పైగా ఇంటింటికి తిరుగుతూ దళితవాడ పంచాయతీ అయితే వచ్చే ప్రయోజనాలేంటో మన ఎయిమ్ వాలంటీర్లు, ఎయిమ్ కార్యకర్తలు, ఎయిమ్ నాయకులు మీ అందరికీ చెప్తూనే ఉన్నారు. అందువల్లే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దళితవాడ పంచాయతీ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు, ముఖ్యంగా దళితుల్లో. అవునా కాదా? దళితవాడ పంచాయతీ అయితే వచ్చే ప్రయోజనాలు ఏంటో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలు కూడా దాటినా కూడా ఈ రోజున మనం ఎక్కడున్నాం? ఊరి మధ్యలో ఉన్నామా, ఇంకా ఊరి చివరే ఉన్నామా? ఊరి చివరే ఉన్నాం. కాకపోతే చాలామంది నాయకులు ఏమనుకుంటున్నారంటే, ఈ మధ్య జరిగిన కొన్ని చర్చలు, మన డిమాండ్ గురించి జరిగిన కొన్ని చర్చల్లో వాళ్ళు అనుకుంటున్నారట, దళితుల్ని మనం చాలా ఉద్ధరించేసాము, దళితులకి రిజర్వేషన్లు ఇచ్చాము 75 సంవత్సరాలుగా, మరి ఆ రిజర్వేషన్లు కూడా మనం మారుస్తూ ఉన్నాం ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి. మరి ఇప్పుడు సడన్గా ఈ రిజర్వేషన్ లేకుండా వాళ్ళకే పరిపాలన ఇచ్చేస్తే వాళ్ళు ఏమైనా కంగారు పడతారేమో, వాళ్ళు ఏమైనా చేసుకోలేరేమో, మనమే ఎప్పుడు వాళ్ళ వేలు పట్టుకుని నడిపించాలేమో అని చెప్పి కొంతమంది పాపం చాలా మన మీద అభిమానంతో కంగారు పడుతున్నారట. సో నేనేం చెప్తున్నానంటే, మీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి నాయన ముందు. ఎందుకంటే పిల్లవాడికి 6 నెలల వయసు ఉన్నప్పుడు, సంవత్సరం వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు స్నానం చేపిస్తారు, అన్నం తినిపిస్తారు. వాడికి 22 ఏళ్ళ వయసు వచ్చినా కూడా తల్లిదండ్రులు పోయి వాడికి స్నానం చేయిస్తారా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది, దళిత జాతి ఎంతో ముందుకు పోయింది. ఇంకా మీరే మా చేయి పట్టుకుని నడిపించాలని అనుకోవటం అది కరెక్టా? మా బతుకు మేము చూసుకోగలం, మా బాగు మేము చూసుకోగలం. మా చేతికి అధికారం రాకపోబట్టే ఈ రోజున SC/ST సబ్ ప్లాన్ పేరుతో విడుదలవుతున్నటువంటి 1,00,000 కోట్ల రూపాయలు దళితవాడకి చేరకుండా పోయాయి. ఈ విషయం నిజం, అందరికీ తెలుసు. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి వచ్చారు అని అంటే ఎవరికి ఎక్కడ కూడా ఎవరికన్నా డబ్బులు ఇచ్చారా? ఇవ్వటానికి మన దగ్గరే లేవు. ఎవరికన్నా తాగటానికి ఏమైనా ఇచ్చారా? అందరూ నార్మల్గానే ఉన్నారు. కాబట్టి ఇంతమంది డబ్బులు ఇచ్చినా, తాగటానికి ఇచ్చినా సభలకు పోనటువంటి జనం, ముఖ్యంగా ఒకే కమ్యూనిటీ నుంచి ఇక్కడికి వచ్చిందందరూ కూడా దళితులు. బయట బహిరంగ సభల్లో పాల్గొనేది అన్ని కులాల వాళ్ళు పాల్గొంటారు. ఈ సభకి కేవలం దళితులు స్వచ్ఛందంగా ఎందుకు వచ్చారు అని అంటే, ఇక్కడేదో ఫిల్మ్ యాక్టర్ వస్తున్నాడు చూద్దామని కాదు. కేవలం మా దళితవాడకి పంచాయతీ కావాలి, మా అధికారం మాకు కావాలి, మా నిధులు మాకు రావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఒకే ఒక్క డిమాండ్ తోటి, ఒకే ఒక్క కోరికతోటి ఇక్కడికి వచ్చారు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని పార్టీలకి, అందరి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. 2018లో శ్రీకాకుళంలో మేము పెట్టిన సభ 50,000 పై మంది వచ్చారు. మొన్న పాయకరావుపేటలో పెట్టిన సభ ఎన్ని వేల మంది వచ్చారో మీరే స్వయంగా చూశారు. ఈ రోజున నెల్లూరుకు దూరంగా ఉన్నటువంటి ఒక ఆత్మకూరులో ఒక సభ పెడితే ఎంతమంది వచ్చారో మీరు చూడండి. అంటే రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూడా దళితులకు ఉన్నటువంటి ఏకైక ఎజెండా మనవాడ, మన పంచాయతీ, మన పాలన. ఇదే. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని చూడండి, చెవులు తెరుచుకొని వినండి. మాకున్నటువంటి, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ప్రతి చోట కూడా దళితులకు అండదండగా, దళితులకు ఎజెండా ఇచ్చిన సంస్థగా ఉన్న ఒకే ఒక్క సంస్థ ఏంటది? జై భీమ్. తెలుసుకోండి. మాకేం కావాలని అడుగుతున్నామో తెలుసుకోండి. మేము ఎమ్మెల్యే టికెట్లు అడగట్లేదు, ఎంపీ టికెట్లు అడగటం లేదు. అసలు ఆ మాట వింటుంటేనే ఈ మధ్య ఎవరైనా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేనా, ఎంపీనా అని అడుగుతుంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబర్లకు కూడా సీట్లు ఇస్తున్నారు.
యూట్యూబర్లకి టీవీ డిబేట్లో ఉండే వాళ్ళకి కూడా ఎమ్మెల్యే టికెట్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ టికెట్ కోసం నా స్థాయి వ్యక్తి, ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క మీటింగ్ పెడితే ఎంతమందిని తీసుకొచ్చారో, ఇందులో 10వ వంతు జనం కూడా లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వస్తుంటే, మరి రాష్ట్రమంతా క్యాడర్ ఉండి రాష్ట్రమంతా లీడర్స్ ఉన్న మాకు మీరు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మాకు కావాల్సింది మా దళిత వాడని పంచాయతీ చేయండి, న్యాయంగా మాకు రావాల్సిన అధికారం మాకు ఇవ్వండి. మీరు ఏర్పాటు చేసే 3000 పంచాయతీల్లో 1500 పంచాయతీలకి మా దళిత మహిళల్ని సర్పంచులుగా చేయండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆ 20,000 కోట్లు ఏమైతే ఉన్నాయో వాటిలో 1/3 వంతు ఈ దళితవాడ పంచాయతీకి ఇవ్వండి. దళితవాడ పంచాయతీకి ఇస్తే మీరు ఏర్పాటు చేసే 3,000 పంచాయతీలకి 6,000 కోట్లు ఇస్తే ప్రతి దళిత వాడకి కూడా 2 కోట్ల రూపాయలు అందుతాయి నిధులు. ఆ డబ్బుతో మా వాళ్ళు రోడ్లు వేసుకుంటారు, లైట్లు పెట్టుకుంటారు, స్కూల్స్ కట్టుకుంటారు, అంగన్వాడీలు పెట్టుకుంటారు, కమ్యూనిటీ హాల్స్ పెట్టుకుంటారు, అలాగే ప్రాథమిక వైద్య కేంద్రం పెట్టుకుంటారు, ఉచితంగా మందులు ఇచ్చుకుంటారు, దళితవాడ చుట్టుపక్కల ఉన్న భూములకి నీళ్ళు ఇచ్చుకుంటారు. ఇవన్నీ కూడా పంచాయతీలకు ఉన్న అధికారాలే. కేవలం డబ్బులు లేక పంచాయతీలు ఆ పని చేయలేకపోతున్నాయి, కానీ ఇవన్నీ కూడా పంచాయతీలకు ఉన్న అధికారాలు. ఈ పంచాయతీలకు ఉన్న అధికారాలని మనం డబ్బు కనుక ఇవ్వగలిగితే, వాటిని వాడుకోగలిగితే ప్రతి దళిత అభివృద్ధి పదంలోకి పోతుంది. ఇప్పుడు మీ అపోహ ఏంటి? మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, రిజర్వేషన్లో మీరు సర్పంచ్లు అవుతున్నారు కదా, ఇబ్బంది ఏంటి అని. ఒకటే ఇబ్బంది, పేరుకి మాత్రమే మా వాడు సర్పంచ్, కానీ పెత్తనమంతా మా వాడు సర్పంచ్గా రిజర్వేషన్లో సర్పంచ్ అయిన వ్యక్తి దగ్గరికి పోయి, అన్నా మాకు ఈ రోడ్డు కావాలి అని అంటే ఆయన ఒకటే చెప్తాడు, తమ్ముడు నేను మీకు మాత్రమే సర్పంచ్ని కాదు, ఊళ్ళో అందరూ ఓట్లేస్తే సర్పంచ్ని అయ్యాను. ముందు ఊళ్ళో రోడ్డు వేసి ఏమన్నా డబ్బులు మిగిలితే, ఆ డబ్బులు ఎప్పటికీ మిగలవు, ఆ డబ్బులు ఏమన్నా మిగిలితే అప్పుడు మీ దళిత వాడికి నేను రోడ్డు వేస్తానని అంటాడు. ఇంతైనా జరిగింది? లేకపోతే ముందు దళిత వాళ్ళ రోడ్డు వేసి తర్వాత ఊళ్ళో రోడ్డు వేద్దామంటాడా? అండ కదా, అంటే ఆయన ఉండడు కదా, మీరు ఉండనివ్వరు కదా. ఏం జరుగుతుందో మీకు తెలుసు. అయ్యా ఆడేది మేము, ఆడించేది మీరు, రిజర్వేషన్ ఉన్న చోటల్లా మీకు తెలియందేం కాదు. కాకపోతే ఎక్కడైతే దళితుడికి గబుక్కుని అధికారం ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ రోజున ఇన్ని వేల మంది అడుగుతున్నాం. ఒక మారుమూల సభ పెట్టినా కూడా ఇన్ని వేల మంది వస్తున్నారు. దానికి కారణం ఏంటి? దళిత వాడని పంచాయతీ చేయండి, మా వాడని మేము అభివృద్ధి చేసుకుంటాం. మీరు కనుక ఒకసారి శాటిలైట్ మ్యాప్లో చూసినట్టయితే ప్రతి ఊరికి దూరంగా దళితవాడు ఉంటుంది. ఊరు వాడ రెండు ఇప్పటికీ కలవలేదు. వాళ్ళలో ఉన్న వాళ్ళు వెళ్ళి అడిగితే ఊళ్ళో ఇల్లు ఇస్తారండి అదికి? అంతెందుకు, మీరు రిజర్వేషన్లో మేము పెడుతున్నామన్న సర్పంచ్ గారు ఊరి మధ్యలో ఇల్లు కట్టుకుంటానంటే కట్టుకొనిస్తారా? ఊరి మధ్యలోకి రానిస్తారా ఆయన్ని? ఆయన మళ్ళీ దళిత వాళ్ళలోనే ఉండాలి, అక్కడి నుంచే రావాలి. అంత గొప్పగా రిజర్వేషన్లు అమలవుతూ ఉంటే ఆ రిజర్వేషన్ చూపించి మీ దళితవాడ పంచాయతీ ఇవ్వను అని అనటం చాలా దుర్మార్గం. అందువల్ల మీ ఆలోచన సరళి మార్చుకోండి. ఎవరెవరికో టికెట్లు ఇచ్చేసి యూట్యూబర్లకి టికెట్లు ఇస్తే మాకు ఓట్లు పడిపోతాయి అని అనుకుంటే చాలా తప్పు. ఏది ఇట్లాంటి సభ ఒకటి పెట్టమనండి, ఏ పార్టీ అండదండలు లేకుండా, ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఒక్క సభని కండక్ట్ చేయమని చెప్పండి. ఎవరినైనా సరే ఒక ఎజెండా తోటి నేను వచ్చి చూస్తాను, మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఈరోజు రాష్ట్రం నలుమూలలా ఒక ఎజెండాతో సభ పెట్టి ఇంతమంది దళితులందరూ కూడా వచ్చి, ఇది మా గొప్పతనం కాదు, మా దళితవాడ పంచాయతీ కావాలనే కోరికతో ఉన్నటువంటి దళితుల గొప్పతనం.
ఒక కోరిక, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా గట్టిగా ఒక డిమాండ్ వినిపిస్తుంటే, ఒక కోరిక చెప్తుంటే దాన్ని గుర్తించడానికి ఎందుకింత ఆలస్యం అవుతుంది? మొన్న ఈ మీటింగ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మన సోదరులు అన్నారు, మనం ఆల్రెడీ మనకి ఎంత జనబలం ఉందో మనం చూపించాం, ఈ స్థాయిలో మీటింగ్లు ఎవ్వరూ కూడా పెట్టలేకపోయారు, మరి ఇంత చేసినా కూడా అన్ని పార్టీల నుంచి రావాలి కదా స్పందన, మరి ఎందుకు రావటం లేదు, రాకపోతే ఏం చేయాలి అని నేను ఒకటే చెప్పా, మనకి బలం ఎంత ఉందో మనం ఆల్రెడీ చూపించాం, ఒక రకంగా సభలు పెట్టి చూపించాం, ర్యాలీలు చేసి చూపించాం. మన బలం నీళ్లలో ఉన్నటువంటి, ఒక మడుగులో ఉన్నటువంటి మొసలి బలం, అది బయటికి కనపడదు, నీళ్లలో అలా ఉంటుంది, పైనుంచి చూస్తే మీకేం కనపడదు. ఏముందిలే వీళ్ళది, ఏం లేదు, మీటింగ్ పెడితే వస్తారు, ఆయన మీటింగ్ పెడితే వస్తారో 10,000 మంది వస్తారు, 5,000 మంది వస్తారు, 50,000 మంది వస్తారు, అదేంటి అది పెద్ద బలమా, ఇవన్నీ ఓట్లుగా మారతాయా, ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ ఆ మడుగు అనేది ఎలక్షన్ అని గుర్తుపెట్టుకోండి. మొసలి మేము లోపల ఉన్నాం, ఆ ఎలక్షన్ అనే మడుగులో అడుగుపెట్టిన తర్వాత ఏనుగైనా సరే మొసలి నోటికి చిక్కితే ఆ మొసలే దళితులు. మావన్నీ పెద్ద పెద్ద పార్టీలు, మేము పెద్ద నాయకులం, చూడండి మా బలం చూడండి అని అనుకుంటే ఎన్నికలనే మడుగులోకి ఏనుగు అడుగు పెట్టక తప్పదు. నీళ్లు తాగటానికి పెట్టినప్పుడు లోపల ఉన్న మొసలి నోటికి చిక్కక తప్పదు. మొన్ననే మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక అమ్మాయి, ఊరు పేర్లేని అమ్మాయి, ఒక సోషల్ మీడియాలో పాపులర్ అయిన అమ్మాయి, బరిలెక్కగా ఆ అమ్మాయి ఎన్నికల్లో నిలబడితే 7,000 ఓట్లు వచ్చినాయి. 7,000 ఓట్లు వస్తే ఇదేం పెద్ద విశేషం, ఇక్కడ మన ఓబులేసుకు కూడా వచ్చినాయి కదా 6,000 ఓట్లు. ఇలాంటి ఓబులేసులు మన దగ్గర 100 మంది ఉన్నారు. 100 నియోజకవర్గాల్లో నిలబడితే 100కి పోయినసారే వచ్చినాయి 7,000, ఈసారి 10,000 వస్తాయని మీరు అందరూ అంటారు, అవునా? అవునా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు అనేవి కేవలం ఎవరినో గెలిపించడానికి, ఓడించడానికి కాదు. ఎన్నికలు అనేవి దేనికోసం అంటే మన భావాన్ని ప్రకటించడం కోసం, మన కోరికని, మన డిమాండ్ని తెలియజేయటం కోసం, దానికోసమే ఎన్నికలు. అందుకనే సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే నోటా అనేది ఒకటి పెట్టారు ఈవీఎంలో. అంటే నేను పైన ఎవరికి ఓటు వేయను, పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా ఓటు పొందడానికి అర్హులు కారు అని అనుకున్నప్పుడు ఆ నోటా అనే దాని మీద వేయమని. అంటే సుప్రీంకోర్టు వారి అర్థం ఏంటంటే నేను ఓటు వెయ్యను అనేది కూడా ఒక నిర్ణయం ప్రజాస్వామ్యంలో, దాని ద్వారా కూడా ఒక నిరసన తెలియజేయాలి అనేటువంటి అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే ఎన్నిక అనేది కేవలం ఒక అభ్యర్థిని గెలిపించటం, ఒక పార్టీని గెలిపించటం, ఒక అభ్యర్థిని ఓడించటం, ఒక పార్టీని ఓడించటం కాదు, మీ అభిప్రాయాలు తెలియజేయటం కోసం. మన అభిప్రాయం ఏంటి, మన కోరిక ఏంటి, మన డిమాండ్ ఏంటి? దళితవాడ కావాలి, మనవాడ, మన పంచాయతీ, మన పాలన. ఎప్పుడైతే దీన్ని మనం ఓటు రూపంలో చూపిస్తామో అప్పుడు ఖచ్చితంగా అందరూ గుర్తిస్తారు. బరిలక ఆమెకు పడ్డటువంటి 7,000 ఓట్లు ఒక ఎజెండాతో పడినాయి. ఆమె ఏమడిగింది, ఉద్యోగాల భర్తీ కావటం లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది రాష్ట్రంలో, కాబట్టి ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేటువంటి ఒక పోస్ట్ ఆవిడ పెడితే, దానికోసం ఆవిడ మీద గవర్నమెంట్ కేసు పెడితే ఆవిడ ఆ కోపంతో ఎన్నికల్లో నిలబడింది. వచ్చిన 7,000 ఓట్లే, ఆమె నెగ్గుతానని ఆమె కూడా నిలబడలేదు. ఆమెకి తెలుసు నేను నెగ్గను అనేటువంటి విషయం ఆమెకి తెలుసు. ఆమెకు ఓటు వేసిన వాళ్ళకు కూడా ఆమె గెలవదని తెలుసు. కానీ మాకు
రిక్రూట్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి అనేటువంటి కోరికని ఆమెకు ఓటు వేయటం ద్వారా అందరూ తెలియజేశారు. కాబట్టి ముందు మనం మార్చుకోవాల్సింది ఏంటంటే మన దృక్పథం. ఓటు వేసే దేనికోసం అని అంటే ఎవరినో గెలిపించడానికి, ఎవరినో ఓడించడానికి కాదు. ఒక్కొక్క పార్టీకి 100 ఎజెండాలు ఉంటాయి, 100 పాయింట్లు ఉంటాయి. మేము అది చేస్తాం, ఇది చేస్తామని. ఆ పార్టీకి ఓటేస్తే ఆ 100 పాయింట్లలో నువ్వు దేనికి ఓటేసావో తెలియదు. కానీ శిరీషకు పడ్డటువంటి, ఆ బరిలక్కకు పడ్డటువంటి 7,000 ఓట్లు కూడా కేవలం ఉద్యోగాలు నింపండి అనే డిమాండ్ కోసం వేశారని మొత్తం దేశం మొత్తం చూసింది. దేశం మొత్తానికి తెలుసు. అందులో ప్రతి ఒక్క ఓటు కూడా ఉద్యోగాలు నింపండి అనేటువంటి, నోటిఫికేషన్ వేయండి అనేటువంటి కోరికతో, ఒక డిమాండ్తో ప్రజలు ఓటు వేశారని అందరికీ తెలుసు. కాబట్టి ఏమైంది? ఎన్నికలు అయ్యాయి, ఒక ప్రభుత్వం ఓడిపోయింది, 10 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రభుత్వం, ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, వాళ్ళు ఎన్నికల వాగ్దానాల్లో చెప్పిన మిగతాయన్ని పక్కన పెట్టి ఈ 7,000 ఓట్లు వాళ్ళు ఏం చెప్పారో ఆ నోటిఫికేషన్లు వేయటం మొదలెట్టారు. మీరు చూడండి, ఈ రోజున తెలంగాణ మొత్తంలో నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ వస్తూ ఉంది, ఉద్యోగ ప్రకటనల మీద ఉద్యోగ ప్రకటనలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? వేల మెజారిటీ వచ్చిన సీట్లు కాదు, నెగ్గిన క్యాండిడేట్లు కాదు, ఓడిపోయిన ఒకే ఒక్క ఆవిడకు వచ్చిన 7,000 ఓట్లతో ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉంది, ప్రజల్లో ఆ కోరిక ఎలా ఉంది అనేది అందరికీ తెలిసింది. ఆ రకంగా తెలియజేయగలిగారు. ఆ విధంగా ఆ డిమాండ్ ఈరోజు నెరవేరుతుంది. ఓటుని సద్వినియోగం చేసుకోవటం అంటే అది. మన ఓటు వల్ల దళితవాడ పంచాయతీ రావాలి అని అంటే ఆ డిమాండ్ ఎవరైతే, ఏ పార్టీ అయితే ఒప్పుకుంటుందో ఆ పార్టీకి ఓటు వేస్తాం. ఎవరు ఒప్పుకోకపోతే ఏం చేయాలని మనవాళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు మళ్ళీ అందులో మనవాళ్ళు అన్నారు, అన్న మేము నిలబడతాము, దళితవాడ పంచాయతీ ఎజెండాతోటి బరిలక్కలాగా మేము కూడా నిలబడతాం, మన వాళ్ళందరూ ఓట్లు వేస్తారు 10,000కి తగ్గకుండా, ఏం చేయమంటారు అన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏముండదు, మనకి కావాల్సింది ఒకటే, దళితవాడ పంచాయతీ. నాకు ఎవరి మీద అభిమానం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఏ పార్టీ మీద అభిమానం ఉండదు, ఏ నాయకుడి మీద అభిమానం ఉండదు, ఏ నాయకుడి మీద ద్వేషం ఉండదు. నాకు స్నేహం ఉండదు, నాకు బంధాలు ఉండవు. నాకు ఉన్నది ఒకటే, అదేంటంటే దళితవాడ పంచాయతీ కావాలి, దళితవాడకి నిధులు రావాలి. అది ఎవరు చేస్తే వాళ్లే నా వాళ్ళు తప్ప అది చెయ్యని వాళ్ళు ఎవరైనా నాకు అవసరం లేదు. నాకు ఉన్నాడు ఒక నాయకుడు, ఒకే ఒక నాయకుడు, ఎవరైనా అందరికీ తెలుసు, ఆయనే నా నాయకుడు. ఆయన చెప్పినటువంటి ఈ దళితవాడ పంచాయతీ ఎవరైతే ఇస్తారో వాళ్ళనే మేము ఆమోదిస్తాం, వాళ్ళకే సపోర్ట్ చేస్తాం తప్పితే వేరే ఎవ్వరికీ కూడా, మాకు పని చేయని ఎవరికీ కూడా, దళితవాడకి మేలు చేయని ఎవరిని కూడా మేము ఆదరించే పరిస్థితి లేదు. అవునా? దళితవాడకి పంచాయతీకి మీ ఓటు వేస్తారా? దళితవాడ పంచాయతీకి మీ ఓటు, దళితవాడ పంచాయతీకి మీ ఓటు. మీరు గట్టిగా ఈ మాట అంటే అందరికీ వినపడుతుంది. ఈరోజు సభ ద్వారా చెప్పింది, రేపు బ్యాలెట్ ద్వారా చూపిస్తాం. దళితవాడ పంచాయతీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ఎజెండాకి ఎంత సపోర్ట్ ఉంది అనేది రేపు బ్యాలెట్లో చూపిస్తాం. ఇది పోరాటం. ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం. ఇది ఆగదు. దళితవాడ పంచాయతీ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఏదో ఒకరోజు మీటింగ్ పెట్టారు, అక్కడితో ఆగిపోతారని అనుకోవద్దు. మళ్ళీ మీటింగ్ పెడతాం. అలాగే ఎన్నికలని ఒక అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని కూడా వాడుకుంటాం. ఏది వదిలిపెట్టాం. మా కోరికకి ఎన్ని ఓట్లు ఉన్నాయో, మా దళితవాడ పంచాయతీ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో మేము రేపు బ్యాలెట్ ద్వారా, ఈవీఎం ద్వారా మేము చూపిస్తాం. అవునా? జై భీమ్, జై భీమ్, జై భీమ్.
వినండి అయ్యా ఏం చెప్తున్నారో. ఓట్లు ఇలా వస్తాయి, దళితవాడు పంచాయతీ ఇస్తే ఓట్లు వస్తాయి. అంతేగాని మీరు రకరకాల జిమ్మిక్కులు చేసి పనికొచ్చే వాళ్ళని పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే మీ దళిత నాయకులు అని చెప్పి మా నెత్తినెక్కిస్తే ఓట్లు రావు. మీరు నాకు టికెట్ ఇచ్చినా ఓట్లు రావు. దళితవాడు పంచాయతీ చేస్తేనే ఓట్లు వస్తాయి. కాబట్టి ఇది ఇప్పటికి 3వ హెచ్చరిక, ఇది 3వ సభ 2018 నుంచి. మా వెనక ఏ పార్టీ లేదు, ఎవరి ఎజెండా లేదు, బాబాసాహెబ్ ఎజెండా ఉంది. మాకు ఉన్న ఒకే ఒక్క నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్ల మాకున్న కొద్దిపాటి నిధులతోటి ఇలా వేదిక మీద ఉన్న అందరూ కూడా తలా ₹1 వేసుకొని సొంత డబ్బులతో సొంత ఎజెండాతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు కూడా రూపాయి ఆశించకుండా ఈరోజు వచ్చారు. రేపు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఓటేస్తారు. ఇదే నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను ఎంపీని చేయండి అని నేను వస్తే మీరు ఏమంటారంటే, సరే మీరు రేపు ఎంపీ అవుతారు, బాగా సంపాదించుకుంటారు, ఎమ్మెల్యే అవుతారు, బాగా సంపాదించుకుంటారు. ఈరోజు నా భూమి పరిస్థితి ఏంటి, ఈరోజు నా స్పెషల్ స్టేటస్ పరిస్థితి ఏంటి అంటారు. కాబట్టి మేము అడగటం లేదు, మీకోసమే అడుగుతున్నాం. దళితవాడికి పంచాయతీ రావాలని అడుగుతున్నాం, అధికారం మన చేతిలోకి రావాలని అడుగుతున్నాం. ఒకే ఒక ఉదాహరణ మిత్రులారా, ఈరోజు మీకు రకరకాల స్కీములు వస్తున్నాయి, అమ్మఒడి కానీ మరొకటి కానీ. అవన్నీ ఎలా వస్తున్నాయి? మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే అక్కడ సీఎం గారు బటన్ నొక్కితే మీ అకౌంట్లో పడుతున్నాయి కదా. అదేవిధంగా దళితవాడకి నిధులు రావాలి అని అంటే ఏముండాలంటారు? దళితవాడకు కూడా ఒక అకౌంట్ ఉండాలి. దళితవాడికి అకౌంట్ ఉండాలంటే ఆ దళితవాడ పంచాయతీ కావాలి. ఈ పార్టీల్లో ఉండే మేధావులు, మాట్లాడే మేధావులందరికీ ఒక విషయం, చిన్న లాజిక్ అర్థం కానిది ఏంటంటే, అసలు మాకు అకౌంట్ లేకుండా, దళితవాడికి అకౌంట్ లేకుండా దళిత నిధులు నువ్వు ఎలా ఖర్చు పెడతావు? తీసుకెళ్ళి ఆ సర్పంచ్లు ఎవరో ఉంటారు, ఒక రెడ్డి గారో చౌదరి గారో రాజు గారో మరో ఆయన, తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేసి ఇది మీ ఊళ్ళో దళితులకు ఖర్చు పెట్టు అంటే మనకు అందుతుందా? 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 అందుకనే మరి అమ్మఒడి కూడా ఆ వాలంటీర్కో లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనిషికి ఎవరికో వేసేసి అందరికీ పనిచేయండి, అందరికీ చూసుకోండి అనొచ్చు కదా. అట్లా అనటంలా. ఎందుకు? ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అందాలి అంటే వాళ్ళకి అకౌంట్ ఉండాలి, వాళ్ళ అకౌంట్లోనే పడాలి అనే ఆలోచన చేసి, ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. అలాగే దళితవాడకి డబ్బులు రావాలి అని అంటే దళితవాడికి అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉండాలి అని అంటే దళితవాడ ఏం కావాలి? దళితవాడ అయినప్పుడే అకౌంట్ వస్తుంది. లేకపోతే ఈరోజు ప్రభుత్వ వెబ్సైట్లో ఏమని చూపిస్తున్నారు అని అంటే, ప్రభుత్వం చెప్తుంది గత 10 సంవత్సరాలుగా దళితుల మీద SC/ST సబ్ ప్లాన్ కింద మేము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాము. మరి 1,00,000 కోట్లు కనుక మీరు ఖర్చు పెట్టుంటే ఈరోజు అందరూ కారులో రావాలి, అవి అందరికీ అందుంటే. కానీ అందరూ సైకిళ్ళ మీద, నడిచి, ఆటోల్లో ఎందుకు వచ్చారు అంటే ఆ డబ్బు అందలేదు కాబట్టి. ఆ డబ్బు అందాలి అంటే ఇక్కడ పంచాయతీ ఉండాలి. అదేవిధంగా చెప్తున్నాను మిత్రులారా, ఇంకొక మన నెక్స్ట్ డిమాండ్, ఈరోజు SC/ST సబ్ ప్లాన్ 3 భాగాలు చేసి అందులో ఒక భాగం దళితవాడ పంచాయతీకి ఇవ్వాలి, మరో భాగం ఇప్పుడున్నటువంటి స్కీములు ఏమైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్లు కానీ మరొకటి కానీ వాటికి ఇంకొక 6,000 కోట్లు ఒక భాగం ఇవ్వండి. ఇంకొక 3వ భాగం మాలో పిల్లలు కష్టపడి చదువుకున్నారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, అలాగే టీచర్సు, లెక్చరర్సు, లాయర్లు, వీళ్ళందరూ ఉన్నారు. మరి అంత కష్టపడి చదువుకున్నటువంటి డాక్టర్కి సొంతంగా తన హాస్పిటల్ పెట్టుకునే దానికి 3 కోట్లు లోన్ ఇచ్చినట్టయితే ఎలాంటి గ్యారంటీ కూడా అడగద్దు. ఎందుకంటే మా గ్యారంటీ అదిగో అక్కడే ఉంది, ఆయనే మా గ్యారంటీ. అంబేద్కర్ గ్యారంటీగా
ఒక 3 కోట్లు ఆయనకిచ్చి, లెక్చరర్లకి, టీచర్లకి నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ లాంటి కాలేజీలు పెట్టుకునేదానికి తలా 1 కోటి రూపాయలు ఇస్తే, అలాగే ఇంజనీరింగ్ చదివిన మా పిల్లలకి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవడానికి తలా 1 కోటి రూపాయలు ఇస్తే, వాళ్ళు ఒక్కొక్కరికి 10,000 ఉద్యోగాలు కనుక ఇస్తే, వచ్చే 5 సంవత్సరాల్లో నేను చెప్తున్నా, రాబోయే 5-10 సంవత్సరాలు కనుక మనం ఆ రకంగా వాళ్ళకి లోన్లు ఇస్తే, ఒక్కొక్కళ్ళు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే 2,50,000 మందికి 10 సంవత్సరాల కాలంలో ఉపాధి దొరుకుతుంది. ఎంతమందికి? 2,50,000 మందికి అండి. ప్రతి గ్రామంలో 10 మంది ఉంటారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు. ఈ రకంగా ఖర్చు పెడితే ప్రతి మండలానికి 500 మంది ఉంటారు, ప్రతి జిల్లాకి 10,000 మంది ఉంటారు. మరి ఎందుకని ఎవరు ఈ మాట అడగలేదు అని అంటే, ఎవరైనా అడిగితే మేము రావాల్సిన పనే ఉంది? మేము దళిత నాయకులు అని చెప్పుకుంటారు, ఊళ్ళో అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతారు. రాజధాని ఎక్కడ ఉండాలి వీడు చెప్తాడు. ముందు ఈ దళిత వాడికి ఏం కావాలో వీడికి తెలియదు. ఈయన పోయి పోయి రాజధాని ఎక్కడ ఉండాలో ఈయన చెప్తాడు. ఆ రాజధాని ఎక్కడ ఉంటే నీకేమొస్తుందో నాకు తెలియక అడుగుతా. ఎక్కడన్నా ఉండే రాజధాని ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. నీకే రాజధాని లేదు, నీ దళితవాడ పంచాయతీ కాలేదు, నీకు ఉన్న ఊళ్ళో దిక్కులేదు, కానీ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో నువ్వు చెప్తావు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలి, తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రం వద్దు. నీకెందుకు వచ్చింది? నీకు అవసరమా అది? నీ దళితవాడికి ఏం కావాలో మాట్లాడో. సమైక్యాంధ్రలో ముందు ఉరికేది ఎవరు? నీకు సంబంధం లేని విషయాలు, అక్కర్లేని పంచాయతీల్లో ముందు దూకేది వీళ్ళే. కారణ జన్ములు వీళ్ళు. డీజే టిల్లు అన్నట్టుగా ఈ దళిత నాయకులు కారణ జన్ములు. ఊళ్ళో ఉన్న లంగా, లత్కోర్, మురికి, డ్రైనేజ్ పంచాయతీలు, రాజధాని పంచాయతీలు అన్నీ ఎత్తుకొచ్చి నెత్తినేసుకొని అట్లా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొక ఆయన అన్నట్టుగా ఏం అడగాలో వీళ్ళకి తెలదు, ఏమి ఇవ్వాలో వాళ్ళకి తెలదు, ఏం పుచ్చుకోవాలో మనకు తెలదు. ఇది మన పని, ఇది మన పంచాయతీ. మన సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే ఇదే. ఏం అడగాలో మన నాయకులకి తెలియదు, ఏమి ఇవ్వాలో పార్టీలకు తెలియదు, ఏం పుచ్చుకోవాలో మనకు తెలియదు ఇంతకాలం. కానీ ఇప్పుడు తెలుసు. ఏం పుచ్చుకోవాలి? దళితవాడ, దళితవాడ, దళితవాడ పంచాయతీ ఖచ్చితంగా సాధిస్తాం. దానికోసం చివరి శ్వాస వరకు మేమందరం కూడా పోరాడతాం. ఒక్కడే చెప్తున్నా, దళితవాడ పంచాయతీ నాపటం ఎవ్వడి తరం కాదు. దళితవాడ పంచాయతీ జరిగి తీరుతుంది. దానికోసం మా శక్తియుక్తులు అన్నీ ఒడ్డుతాం, మా దగ్గరున్న సర్వస్వాన్ని ఒడ్డుతాం. దళితవాడ పంచాయతీ సాధించే వరకు కూడా నిద్రపోం, మిమ్మల్ని నిద్రపోనియ్యం. సోదరులారా, దళితవాడ పంచాయతీ అనేటువంటి ఈ నినాదం అందరికీ వినపడేలాగా జై భీమ్ అని 3 సార్లు నినాదం ఇచ్చి మనం ముగిద్దాం. దళితవాడ పంచాయతీ కోసం జై భీమ్, జై భీమ్, జై భీమ్.